మర్డర్ చేయాల్సిన అవసరం వాడికేంటి? మరి మాకేం అవసరం ఉందని? ఇందాక మీ మనవలు మా పీకల పిసకాలని చూశారు. మనిషి నీవాడయ్యేసరికి అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నావా? నీ బుద్ధి నాకు తెలుసే. పాములా పగబట్టిన దానివి నువ్వు. చేస్తే గీస్తే అలాంటి పని చేసేదానివి నువ్వు. అన్యం పుణ్యం ఎరగని వాడు. నీలా కుళ్ళు కుతంత్రాలు వాడి దగ్గర లేవు. వాడు పట్ట చెట్టమేమిటి? రాజకీయాలు చేసేదానివి, అన్ని నాటకాల్లో ఆరితేరిందానివి. అలాంటి పనులు నీకు అలవాటు. కానీ నా రఘు అలాంటి నీచమైన ఆలోచనని కల్లో కూడా రానివ్వడు. అలాంటిది మర్డర్ చేస్తాడా? మనుషుల గురించి మనసుల గురించి తెలిసి కూడా అలా ఎలా వాగుతున్నావు? తనెంతో జగమంతా అంతే అని నీలాగే అందరూ అనుకుంటున్నావా? మంచి చెడు సహనం జాలి తెలిసిన నా మనవుడు అలాంటి దుర్మార్గం ఎప్పుడూ చేయడు. ఆ బాల్ కింద ఏదో ప్లాస్టర్ కనిపించకనే దాన్ని వంక పెట్టుకుని నీ పాపం వాడి గంట కట్టాలనుకుంటున్నావా? పాపిస్తుందానా? ఆహా, అయిందా? అతను మీవాడు, పైగా మనవడు, ఆవిడకు భర్త. కాబట్టి బాగానే గుణగణాలు వివరించి సమర్థిస్తున్నారు. సాకేత్, మనిషి మీవాడైపోగానే నేరం నేరం కాకుండా పోదు. చూడు మంగా, స్వర్ణ నేను మర్డర్ చేయలేదు. ఒకవేళ చేసినా దానికి కారణాలు ఏమున్నాయంటావు? నా మనవరాలు మీ ఇంటి కోడలవలేకపోయింది. ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. సాకేత్ని మా వైపు తిప్పుకోవాలన్న నా ఆశని నువ్వు నీ పెద్ద మనవరాలు చెడగొట్టారు. అడ్డు తగిలారు అని నేను పగబట్టానను, లేదా స్వర్ణం నేను తప్పుదారి పట్టించి మిమ్మల్ని కష్టాలు పెట్టించానను, రెండే రెండు కారణాలు. దానికోసం నేను స్వర్ణను చంపానని మీరు అనుకోవచ్చు. లేదు, హంస చంపిందనుకుంటే దానికి పెద్ద కారణాలే ఉన్నాయి. సాకేత్కి పెళ్ళం కావాలనుకోవడం తప్ప? అమ్మమ్మ గారు, రఘు ఇంకా రానే లేదు. సాకేత్ అన్న మాటలకి తను చాలా హర్ట్ అయినట్టున్నాడు. నాకెందుకో భయంగా ఉంది. నాకే బాధ అనిపించింది. ఇంకా వాడెంత బాధపడి ఉంటాడు? వీడేదో ఆవేశంలో అన్నాడని వాడు అర్థం చేసుకోగలడు సీత. ఆ మాటనే, అందుకే తగ్గాల్సి వస్తుందని కోపంగా వెళ్ళాడు. నీ మీద ఉన్న ప్రేమే వాడిని తీసుకొస్తుంది. నువ్వేం కంగారు పడకు. పసిరిక పాములంటోడు వాణ్ణే హంతకుడు అనంటే తట్టుకోలేకపోయాడు. తన గురించి నాకు బాగా తెలుసు. ఒంటరిగా బాధపడుతూ ఎక్కడో ఆలోచిస్తూ ఉండుంటాడు. ఓదార్చి నచ్చ చెప్పకపోతే తనకు తానుగా ఇక్కడికి రాడు తాతయ్య గారు. పోనీ నువ్వు ఫోన్ చేయమంగా. కోపం తగ్గకపోతే వాడు నా ఫోన్కి ఆన్సర్ కూడా ఇవ్వడండి. నీ ఫోన్కి ఆన్సర్ ఇవ్వడంటే ఇక నేను చేసినా లాభం లేదు. సీత, నువ్వు ఫోన్ చేయి, వాడు తప్పకుండా లిఫ్ట్ చేస్తాడు. తను నన్నే వచ్చేసేయమంటాడు. ఓ పని చెయ్యి, నీ ఫోన్ నుంచే నాకివ్వు, నేను మాట్లాడతాను. ఇది బాగుంది, చేయమ్మ సీత.
మనసులో కుళ్ళు పెట్టుకుని ఆవిడన్నట్టు మళ్ళీ మేము దగ్గరైతే ఆస్తి దక్కదని నా స్వర్ణని చంపేశాడు వీడు. వీడసలు మన ఇంటికి ఎందుకు వచ్చాడో, ఏ స్వార్థంతో వచ్చాడో మర్చిపోయాను. ఎందుకు చెప్పాను ఆ స్వర్ణ? సాకేత్. చెప్పు. ఆస్తి కోసం సాకేత్ విను. చెప్పరా? రింగ్ అవుతుంది. చెప్పు సీత. నేను నానమ్మన్రా. ఇక్కడ ముసలాళ్ళిద్దరున్నారు. మా గురించి ఆలోచించవా నువ్వు? పోనీ మా గురించి వదిలేసినా నీ భార్య గురించైనా ఆలోచించరా? అది తిండి నీళ్లు మానేసి అదే పనిగా ఏడుస్తూ కూర్చుంది. దాని పరిస్థితి మర్చిపోయావా? అది కాదు నానమ్మ. వాడు చిన్నాడు. వాడి ఆవేశం, వాడి తొందరపాటు నీకు తెలియదట్రా. పెద్దవాడివి, అన్నీ తెలిసిన వాడివి నువ్వు కూడా అలా అలిగి వెళ్ళిపోతే ఎలారా? మధ్యలో సీత నలిగిపోతుందిరా. చాలా బాధగా ఉంది. ఒంటరిగా ఉంటే బాధ ఇంకా ఎక్కువ అవుతుందిరా, తగ్గదు. చూడు, నువ్వెక్కడున్నా సరే ముందు అర్జెంటుగా ఇంటికి రా. ఇద్దరు అలిగి ఎవరి దారిన వాళ్ళుంటే మా మనసుకి ఎంత కష్టంగా ఉంటుంది. సరే, ఇదిగో సీతతో మాట్లాడు. రఘు, సీత, సీత ప్లీజ్ ఏడవకు. నేను తట్టుకోలేను. నువ్వెక్కడో ఒంటరిగా బాధపడుతూ కూర్చుంటే ఏడవకుండా నేను ఎలా ఇక్కడ ఉండగలుగుతాను? నాకు భయంగా ఉంది. సీత, ఏం మాటలవి? ఊరుకో, నేను వచ్చేస్తానులే. నువ్వు వెంటనే బయలుదేరి రావాలి రఘు. ఆ, సరే వస్తున్నా. సీత ఏమన్నాడు? వచ్చేస్తానన్నాడు అమ్మమ్మగారు. నేను చెప్పానా? వాడు మాత్రం మనల్ని వదిలిపెట్టి ఎలా ఉంటాడు? ఈ భాగీరథే లేనిపోని వాగుడు వాగి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. ముందు స్వర్ణ విషయం బయటపడివ్వండి. దాని సంగతి నేను తేలుస్తాను. అదన్న ప్రతి మాటకి సరైన సమాధానం చెప్పి దాని నోరు మూయిస్తాను. ఏమండి, ఒకసారి సాకేత్ని పిలవండి. ఎందుకు మంగా? వాళ్ళలాగానే వీడు కూడా అలిగి గదిలో నుంచి బయటికి రావట్లేదేమో. వాడెక్కడున్నాడో ఏమో. పిలవండి. 4 మాటలు నచ్చ చెప్తే గాని వాడు ఆవేశం చల్లారదు. సకేత్, అన్నయ్య, బాధలో ఏదో అనేశాను. రే, పర్లేదురా.